కానీ పరిశ్రమలో చాలామందికి వీరితో అభిప్రాయ భేదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఆయనతో డైరెక్ట్గా ఇండైరెక్ట్ శత్రుత్వం ఉందండి. సో అదేమన్నా కారణం ఏంటుందా? అయినా కూడా చనిపోయినప్పుడైనా కనీసం ఉండాలి కదా. అది చనిపోయినప్పుడు మనిషికి కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, మనిషికి మనల్ని లేకుండా మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు మనం అవి పెట్టుకోకూడదండి. అవి పక్కన పెట్టాలి. శత్రుత్వాన్ని, పగని, ద్వేషాన్ని పక్కన పెట్టాలి. పెట్టి మనం వెళ్ళవలసిన బాధ్యత ప్రతి మానవుడికి ఉందండి, మనిషికి ఉంది. అందుకనే మనిషి అని పేరు పెట్టారు మనకి. జంతువుల పేరు పెట్టలేదు మనిషి కానీ. మనిషి అంటే మనిషిలో మానవత్వం ఉంది కాబట్టి మనిషి అన్నారండి. అది కరువైపోతుంది చాలామందికండి టోటల్గా. అప్పుడు జంతువుకి మనకి తేడా ఉందండి. మనం ఇంటికి వెళ్ళగానే అడుగు పెట్టగానే మనం పెంచుకునే కుక్క మన ఇంటి అడుగు పెట్టగానే వచ్చి మన చుట్టూ తిరిగేస్తుంది, మనల్ని వాసన చూస్తుంది. దానికి ఉన్న విశ్వాసం కూడా మనకు లేకపోతే ఎట్లాగండి నేను అనేది. బట్ కొంతమంది వచ్చారండి మళ్ళీ గురువుగారితో కనెక్షన్ లేని వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేసి, సార్ గురువుగారితో మనకు పెద్ద ఇది లేదండి, వాళ్ళ పిల్లలతో కానీ వాళ్ళ ఫ్యామిలీతో కానీ అని. అంటే ఏముందండి, మీరు చూసి వెళ్ళడానికే కదా భౌతిక కాయ అని ఆఖరి చూపు రండి నేను చెప్పాను. చాలామంది వచ్చి వెళ్ళారండి. అలాగే ఇదిగో ఆయనతో పనిచేసిన వాళ్ళు కొంతమంది రాలేదండి. ఆయనతో పనిచేసిన వాళ్ళు కొంతమంది రాలేదు. నరసింహారావు గారు, మరొక విషయం జనాలందరూ మాట్లాడుకునేది ఏమిటంటే, అంటే జనరల్గా అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం ఇంటరప్షన్. ఆయన ఫస్ట్ పిక్చర్లోని పాట రాశారు. ఏం పాట? నారాయణ రెడ్డి గారి చేత రాయించారు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బోటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడే నాటకం. అది ఆదర్శంగా తీసుకున్నారు కొంతమంది అండి, అందుకనే రాలేదు. చాలామంది ఏమన్నారంటే, దాసనారాయణరావు గారు ఆ సర్జరీ చేయించుకోకపోయి ఉంటే ఇంకో 10 ఏళ్ళు బ్రతికేవారు అన్నారు. ఇందులో నిజం ఉందంటారా? 100% నిజం ఉందండి. 10 ఏళ్ళు బ్రతికేవాడు ఆయన 100% అండి. ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉండేదండి. ఆ బెలూన్ వేయించుకోవడానికి వెళ్ళిందే తప్పు. ఫస్ట్ పాయింట్ అంటే అంతకుముందు ఆయన ఒకసారి బెలూన్ వేయించుకున్నారు లోపల. అది 6 monthsే ఉండాలండి బెలూన్. 6 months తర్వాత తీసేయాలి. అదే హాస్పిటల్లో బెలూన్ వేయించుకున్నాడు. 6 months తర్వాత తీసేసాడు. 7 kgs తగ్గింది. ఆ నమ్మకం మీద ఆయన ఏం చేశారు, మళ్ళీ రెండోసారి బెలూన్ వేయించుకున్నారు. అది బై మిస్టేక్ ఏదో బ్యాడ్ జరిగిందండి. కోట రామకృష్ణ మా మిత్రుడు, మా కొలిగ్ ఓ మాట అన్నాడు. ఆయన ఫస్ట్ బెలూన్ వేయించేసుకున్నారు. ఆ బెలూన్ రాంగ్ జరిగింది, దానికి ఆపరేషన్లు చేశారు, రెక్టిఫై చేశారు, ఇంటికి పంపించేశారు. అప్పుడు లిక్విడ్ ఫుడ్ వెళ్తుందండి. ఈ ఫుడ్ నోటి ద్వారా తీసుకోకుండా, నోటు ద్వారా ఫుడ్ తీసుకోవడానికే ఈయన ఆపరేషన్కి వెళ్ళింది మేలో. అప్పుడు ఏమన్నాడు తెలుసా రామకృష్ణ అండి, నరసింహారావు గురువుగారు ఆపరేషన్కి వెళ్తున్నాడు, అనవసరం కదా ఇలా లిక్విడ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే మన కళ్ళు ఎదురుగుండా ఉంటాడు కదా, ఆయన మాట్లాడుతున్నాడు, తిరుగుతున్నాడు, ఆ బ్యాగ్ జేబులో పెట్టుకోవడమే కదా నాతో అన్నాడండి మా కొలిగ్ కోట రామకృష్ణ. అతనండి ఆపరేషన్కి వెళ్లకుండా ఉన్నా బాగుండిపోను, రెండోసారి మళ్ళీ ఈ ఫుడ్ తీసుకోవడం కోసం ఆపరేషన్కి వెళ్ళకపోయినా ఆయన 10 ఏళ్ళు బతుకున్నాడు ఆయన. మరి అది విధివ్రాత అండి, అంతే. ఇప్పుడు ఆయన కూడా తెలియదు కదండి.